Hello everyone, welcome to my channel. AP DSET Part B Maths Day 25 ఇవాళ మోడల్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నోమెట్రీ అడిగారండి కామెంట్స్లో. సో వాటి మీద మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది ఈ క్లాస్లో మనం చూద్దాము. ఇంకా సెషన్ ఎవరైతే లైక్ చేయలేదో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ని బాగా చూడండి, రివైజ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ sin 30 degrees cos 60 degrees ఎడిషన్ అడిగారండి. మీకు ఆ వాల్యూస్ టేబుల్ చార్ట్ ఇచ్చాను కదండి, ఆ వాల్యూస్ తెలిస్తే డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేసేయచ్చు. హాఫ్ ప్లస్ హాఫ్ వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ tan 45 degrees ఇంటూ cot 45 degrees. tan 45 అన్న cot 45 అన్న మిడిల్ వాల్యూస్, రెండిటి వాల్యూ 1. సో 1 ఇంటూ 1 1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ sin θ ఈక్వల్ టు 3/5 దెన్ cos θ వాల్యూ ఎంత? దీనికి రెండు మెథడ్స్ ఉంటాయండి. ఒకటి ఐడెంటిటీ వాడుకోండి, sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1. లేదంటే ట్రయాంగిల్ హైపోటెన్యూస్ మెథడ్ వాడుకోవచ్చు. అంటే ట్రయాంగిల్లో 3, 5 అనేవి రెండు సైడ్స్ అని తెలుసు. హైపోటెన్యూస్ లా ప్రకారం మూడో సైడ్ 4 అని వస్తుంది. డైరెక్ట్గా cos θ ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో 4/5. ఏ మెథడ్ అయినా వాడచ్చండి. ఐడెంటిటీస్ ఒక్కసారి చూసుకోండి. ట్రిగ్నోమెట్రీ మీద చేసిన వీడియో ఫార్ములాస్లోకి వెళ్ళి వీడియో చూడండి ఒకసారి. ఫార్ములాస్ ఇంకా ఐడెంటిటీస్ ఎవరికైతే నేర్చుకోలేదో ఒకసారి ట్రిగ్నోమెట్రీ క్లాస్ని చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ tan θ వాల్యూ ఇచ్చాడండి 5/12 అని, secant θ అడుగుతున్నాడు. సేమ్ ఇందాక సమ్లాగే వాడితే ఐడెంటిటీ వాడుకోండి. ఐడెంటిటీ ఏంటి? secant² θ మైనస్ tan² θ ఈక్వల్ టు 1. దాని నుంచి అయినా తీసుకురావచ్చు. లేదంటే ట్రయాంగిల్ హైపోటెన్యూస్ వేసి మూడో సైడ్ కనుక్కోండి. 5, 12 ఉంటే మూడో సైడ్ ఎంత అయింది? దాని నుంచి సీకెంట్ అంటే ఏంటి? కాస్కి రివర్స్, అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ వేయాలి. వేస్తే మీకు వాల్యూ వస్తుంది. సేమ్ రెండింటికి ఆన్సర్ ఒకటే వస్తుంది, 13/12 వస్తుంది. రెండు మెథడ్స్ ఉన్నాయండి, ఏదైనా వాడుకోవచ్చు. బాగా ఐడెంటిటీస్ అను ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఉండాలండి. ఇవన్నీ ప్యూర్ ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ అన్నమాట. sin 60/cos 60. sin 60 వాల్యూ ఎంత? √3/2. cos 60 అంటే హాఫ్. సో √3/2/half అంటే మీకు 2 క్యాన్సిల్ అయ్యి √3 వస్తుంది. ఇది చూడండి, ఇది 2025 క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. tan c మైనస్ a/2 ఈజ్ ఈక్వల్ టు k cot b/2. దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? k వాల్యూ అంటే టాంజెంట్ రూల్ ప్రకారం సాల్వ్ చేయొచ్చు. దానికి ఫార్ములా అనమాట ఇది. డైరెక్ట్గా c మైనస్ a/c ప్లస్ a అనేది k వాల్యూ అవుతుంది. సో ఇది టాంజెంట్ రూల్ ప్రకారం ఈ సమ్ని మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ టాంజెంట్స్ అవన్నీ ఫార్ములాస్ నేర్చుకుంటేనే మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు. ఇంకో క్వశ్చన్ చూద్దామండి. ఇది కూడా 2025 క్వశ్చన్ పేపర్లోదే. మీకు ఎందుకు మళ్ళీ ఇక్కడ టైప్ చేసి పెడుతున్నానంటే మళ్ళీ ఆ వీడియో మొత్తం చూడటం మీకు టైం వేస్ట్ కనుక. 2100 డిగ్రీస్ వాల్యూ అడిగాడు. సో 2100 ఎలా రాయొచ్చు? 5 టైమ్స్ ఆఫ్ 360 ప్లస్ 300గా రాయొచ్చు. అప్పుడు అది secant 300గా రాయొచ్చు. అంటే 1/cos 300. cos 300 వాల్యూ ఎంత? 360 మైనస్ 60 రాసుకొని cos 60 హాఫ్. సో మనకు కావాల్సింది secant 300, దానికి రివర్స్ చేస్తే 2. సో మా secant ఆఫ్ 2100 ఈజ్ 2. అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు? ఒకటి ప్యూర్ ట్రిగ్నోమెట్రీ అండి. ఇప్పుడు వరకు నేను చెప్పిన మోడల్స్ ప్యూర్ ట్రిగ్నోమెట్రీలోని సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. లేదు వాడు కాంబోలో అడిగితే ట్రిగ్నోమెట్రీ ఇంటిగ్రేషన్ని కలుపుతున్నాడు, లేదా ట్రిగ్నోమెట్రీ డిఫరెన్షియల్స్, లేదా ట్రిగ్నోమెట్రీ సర్కిల్స్ ఎలా కలుపుతున్నాడంటే రెండు సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటి మధ్యలో యాంగిల్ కనుక్కోమంటాడు. అప్పుడు మీకు డిస్టెన్స్ ఫార్ములా తెలియాలి, మళ్ళీ కాస్ θ ఫార్ములా తెలియాలి, లేదంటే tan θలో కూడా కనుక్కోవచ్చు యాంగిల్ అనేది. సో అలా మీకు ట్రిగ్నోమెట్రీ కాంబినేషన్స్ అడిగితే మాత్రం ఆ ఫార్ములాస్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఇలాంటి సమ్స్ అన్నీ వచ్చాయండి. ఒకసారి నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ స్టార్టింగ్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకొని వెళ్ళండి. ఒక్కొక్క వీడియో లెంత్ మీకు 4 minutes 5 minutes కంటే ఉండదండి. ఆన్ చేసి చూడండి, రిస్క్ చేయొద్దు, చూసుకొని వెళ్ళండి. ఆల్ ది వెరీ బెస్ట్.